హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ డ్రై ఫ్రూట్ చిక్కీ ఎలా చేయాలో చూద్దాం. చాలా న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఇది. ఈ చిక్కీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే రెసిపీ. ఎస్పెషల్లీ 50 ఇయర్స్ పైనున్న వాళ్ళకి కొంచెం బోన్స్ వీక్ అయి ఉంటాయి కదా, వాళ్ళు డైలీ ఒకటి తినండి, హెల్తీగా ఉంటారు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. డ్రై ఫ్రూట్ చిక్కీ కోసం తెల్ల నువ్వులు, పిస్తా, పీల్ రిమూవ్ చేసిన బాదం, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, వేరుశనగ పప్పు, వీటితో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని దోరగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసి తీసుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసి ఆల్మండ్స్, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పును కూడా ఒక్కొక్కటిగా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మొత్తం ఫ్రై అయ్యాక పిస్తా మరియు వేరుశనగ పప్పుని కొంచెం క్రష్ చేసి తీసుకోండి. గ్రామ్స్ బెల్లంని ఒక ప్యాన్లోకి తీసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. బెల్లం కరిగిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోండి. తర్వాత బెల్లం సిరప్ ఉండపాకం వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని బెల్లం సిరప్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గీ అప్లై చేసిన ప్లేట్లో ఈ మిక్చర్ని అంతా స్ప్రెడ్ చేయండి.
స్మూత్గా ప్రెస్ చేయండి. కొంచెం సెట్ అయ్యాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే అండి, సూపర్ హెల్తీ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ చిక్కీ రెడీ. మార్కెట్లో ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా, ఫ్రెష్గా ఉంటుందో లేదో కూడా తెలీదు. కానీ ఇలా మన ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.